గ్రామస్తులు మీరు చక్కని ఉన్నత స్థితిలో ఉండడం మన స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరం కూడా ఎలా ఉన్నామంటే అక్కడ మీ నాన్నగారు అందరూ మరి మంచిగా బాగా ఆత్మీయులు అక్కడ మీరు కూడా మీరు అందరూ సోదరులు అందరూ కూడా ఉచ్చ స్థితిలో ఉండి చక్కనటువంటి ఉచ్చ స్థితిలో ఉండడమే కాకుండా వినయ సంపత్తి ఇప్పుడు అధికారులు గర్వం విధమైన అహంకారం అది లేకుండా వినయ సంపత్తి సద్గుణ వినయ సంపత్తితో చక్కగా మన గ్రామం ఎందు మన యొక్క స్వామివారి ఎందు భక్తి శ్రద్ధలతోటి మన భార్య అందరితో స్నేహభావంతో ఉండడం అనేది అది మన పరమేశ్వరుడు గిఫ్ట్ అంటే మీరు మన స్వామి గొప్పతనం వల్లే ఈ జిల్లాలో ఎక్కడా ఇంతమంది వేలపడదు జిల్లాలో కాదు ఇండియాలో ఉజ్జయిని నుంచి వచ్చి ఇది ఎరగవరం కాదు వేదభూమి అని చెప్పి వాళ్ళు పేరెట్టారు వేదవరం. అలాగే దేశం ఇప్పుడు మేము ఇండియా అంతా తిరిగేసాం. పాలేశ్వరం ఉంటే బాగుండని అనిపిస్తుంది. పాలేశ్వర స్వామి కదా. ఇంకోటి ప్రతిమ ఇప్పుడు పెద్ద వెంకటేశ్వర స్వామికి ఏదో ఇంత ముడుపు వేస్తే కానీ కోరు అందరికీ ఇది మనకి ఏం లేదు. పాలేశ్వర కొబ్బరికాయ మా అమ్మగారు ఇన్ని వచ్చినా ఇంట్లో కూర్చొని ఓపు ఉండేది కాదు. కొబ్బరికాయ కొడతాను పెట్టి దెబ్బలు అయిపోయింది. ఇచ్చే వరకు మమ్మల్ని చంపేది. కొబ్బరికాయ వచ్చి గుడ్లో పెట్టుకెళ్ళి ఇచ్చి పూచి మాది దండలో పూచి కొబ్బరికాయ కొట్టాలంటే మన మన అయిపోతుంది. మన పాలేశ్వరం గొప్పతనం అది. దేశం అంతా తిరిగి అన్నీ చూసాం. ఆయన అనుగ్రహం వల్ల ఇంతమంది వేదపడుతున్నారు. అది ఆయన దైవమే. అమ్మవారిదైనా ఓకే, నీ ఇష్టం, నీకేం చూపెట్టుంటే సంగీతం నేర్చుకుంది, వీణ కూడా నేర్చుకుంది. చాలా సంతోషం. ఇది సీతారామ శాస్త్రి గారు అన్నయ్య, ఇది సమీర్ చిన్నయ్య. మీరు క్లాస్మేట్స్. గణపతి గారు నీకు జూనియర్, నాకు సీనియర్.